అయితే గత వారము మనము కూర్చుని యొక్క ఆలోచనలు ఆయన వెళ్తూ ఉంటే ఆయన మనసులో కొన్ని ఆలోచనలు వస్తున్నాయన్నమాట, విచారం. ఎందుకంటే ఆలోచించుడు ఇది ఎప్పుడు ఒక వ్యక్తి మనసులో అర్థం ఉంటుంది. మనం ఎవరు కూడా ఆలోచించకుండా ఉండలేదు. ఇంకా ఎప్పుడు ఏదో ఒక ఆలోచన అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది ఆ పని. కానీ ఆలోచన లేని ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు జరిగే విషయాల మీద భవిష్యత్తులో జరిగిపోయే విషయాలు ఉంటాయి. మేము జరిగిన దాని మీద ఇట్లెందుకు అట్లెందుకు ఇది చెప్తే బాగుండు, అది చెప్తే బాగుండు, ఇట్లాంటి బాగుండు, అట్లాంటి బాగుండు అర్థం ఉంటుంది. లేదా భవిష్యత్తు ఇప్పుడు జరగబడి ఉంది, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, దాని విషయం ఆలోచన అర్థం ఉంటుంది. కూర్చొని ఏం ఆలోచిస్తుడు జరిగిన విషయాలు మీద. నేను ద్వారకు వెళ్ళింది కానీ కృష్ణ నాకేం ఇవ్వాలి అనే ఆలోచన అవుతుంది. కానీ దాంట్లో ఎక్కువ ఆలోచన పడుతుంది, ఎందుకు ఇవ్వలేడు. అది మనకు ఇవ్వలేని ఆలోచిస్తాము. కానీ గొప్ప వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎందుకు ఇవ్వలేడు. మనము ఇది జరిగింది ఇట్లా అయింది అని తిట్టిండు నేను ఫెయిల్ అయినా మనం సగం కంటే ఎక్కువ దీన్ని చెప్తాం కదా. కానీ ఆ వీటి విషయం ఆలోచించినప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అయింది అని ఆలోచించాలి గొప్పవాళ్ళు. ఎందుకంటే ఎందుకు ఫెయిల్ అయింది తెలిసాక నా లోపాలు నాకు తెలుస్తుంది అనమాట. దానివల్ల మళ్ళీ సర్ది తీసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు రాజకీయంలో కదా మనంతా ఓడిపోయిన పాట ఏం ఇస్తుంది, ఇప్పుడు కూర్చుని కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఓడిపోయినామని ఓడిపోయిన బాధపడే బదులు ఏం చేయాల్సింది, ఎందుకు ఓడిపోతుంది, ఎక్కడ లోపం ఉండే, మనం ఎక్కడ వెనుకబడ్డాము, దేనివల్ల జనాలు మనకు ఓడేయలేరు అని ఆలోచించి గొప్ప. ఎందుకు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. సో జీవితంలో జరగాల్సింది ఈ బాధలు వచ్చినాయి అని ఆలోచించే బదులు ఈ బాధల కారణం ఏంది, ఎందుకు వచ్చినాయి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దాన్ని ఆలోచించేవాడు మంచివాడు. కానీ వాంకడే మంచివాడు ఎవరైతే సరిదిద్దుకుంటారు. ఇది అందరికంటే ఉత్తమం. ఏంది సరిదిద్దుకునేవాడు కదా. ఫస్ట్ ఎవరు థర్డ్ క్లాసు, నేను ఎందుకు ఫెయిల్ అవుతుంది వాంకడే మంచివాడు ఎవరు, ఎందుకు ఫెయిల్ అవుతుంది తెలుసుకునేవాడు. ఇంకో మూడోవాడు తెలుసుకున్న విషయాలను అమలపరచుడు. అదేంటంటే బెస్ట్ వాడు. ఎందుకంటే వాడే సరిదిద్దుకుంటాడు. ఇది చేసిన లేక ఇది చేయలేను, దానివల్ల ఈ సమస్య వచ్చింది, కనుకనే ఇప్పుడు నేను చేయకపోతే సమస్య రాదు. మేము ఈ హామీలు ఇచ్చినాము, ఈ హామీలు మేము పూర్తి చేయలేము, కనుక జనం వరకు ఉడిగలేదు. సింపుల్. ఏదో ఒకటి మేము హామీలు ఇచ్చినాము, ఆ హామీలు పూర్తి చేయలేము, కనుకనే మేము ఫెయిల్ అయినాము అని రెండో క్లాసు. కానీ మూడో అంతకంటే బెస్ట్ ఎవరు, ఆ హామీలను పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అది చేసినామంటే మళ్ళీ ఓట్లాడే అవసరం ఉండదు, జనాలు వాళ్ళే ఓడించి ఎవరైనా కానీ ఏ పార్టీని కానీ. నాకు ఉదాహరణ ఇస్తున్నాను. మనం కూడా జీవితంలో నేను ఈ కార్యము చేయలేను కనుక నేను ఫెయిల్ అయినా, ఇది చేస్తే బాగుండు, అది చేసిన వాటి జరగకపోతుండే అని ఆలోచించడం మంచిది. కానీ ఏదైతే చేస్తే బాగుండేనో అది చేసుడు, అది గొప్పది. మనం అందరం అక్కడే ఫెయిల్ అవుతాం. తెలుసు ఇది చేస్తే బాగుండు కానీ చెయ్యం. మనకు తెలుసు నేను ఆ వ్యక్తితో మాట్లాడబట్టి సంబంధాలు పాడగక్కుతుండేది, తెలుసుకున్నాం కారణం, కానీ మాట్లాడము. మనం మాట్లాడుకోము, సంబంధాలు మంచిగా చేసుకోము. ఏం లాభం తెలుసుకొని లాభం కదా. మనకు ఒక జీవితంలో ఒక సమస్యకు మనం కారణం తెలిసినప్పుడు ఆ కారణంని సరిదిద్దుకోవడము, ఆ సరిదిద్దుకోవడానికి సరైన ఉపాయాలను ఏర్పాటు చేసి అట్లా అమలుపరచుడు, ఇది చాలా ముఖ్యమైన విషయం.
ఇవన్నీ తెలుసుకోవడం ముఖ్యం కాదు, అది మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది. బాబా ఇక్కడ దీనివల్ల ఫెయిల్ అయినా ఇప్పుడు నేను చేస్తాను. కూర సప్పగైంది, ఎందుకు ఉప్పు వేయలేదు తెలుసుకున్నావు. నెక్స్ట్ ఏం చేయాల్సింది, ఉప్పు వేసుకుని మర్చిపోతుంది. కేవలం అయ్యో ఉప్పు వేసేలేదు కనుక కూర మంచి కాలేదు కనుక కారం అయింది అని తెచ్చుకోమంటామా లేదు. నెక్స్ట్ టైము సరైన ఎంత అవసరం ఉందో ఉప్పు వేయాల్సింది, అప్పుడు కూరలు మంచిగా. అలాగే కూర్చొని ఆలోచిస్తుంది, ఇవ్వలేదు కాదు ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచిస్తుంది, అది ఇంపార్టెంట్. కనుక మనము ఆ శ్లోకం చెప్పాము కదా వారంలో ఏమంటాడు, క్వాహం దరిద్ర పాపియ, నేను ఎవరిని, దరిద్రుణ్ణి, అంతేకాదు పాపిష్ఠుని. నేను దరిద్రుణ్ణి ఇంకా పాపిష్ఠుని. కృష్ణుడు ఎవరు, శ్రీ నికేతన. నికేతన అంటే ఏంటి, ఆవాసం, ఓ ఇల్లు. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివసిస్తారు, శ్రీ అంటే ఎవరు, లక్ష్మీదేవి. కనుకనే శ్రీనివాస. శ్రీనివాస అంటే ఏంటి, ఎవరందులో అయితే లక్ష్మీదేవి నివసిస్తుందో, ఎక్కడైతే లక్ష్మీదేవి నివసిస్తుంది, లక్ష్మీదేవి నివాసము చేసే స్థలము ఎవరు, ఎక్కడ, శ్రీనివాస. అది గోవిందుడు. లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతుని వక్షస్థలం ఉంటుంది అవునులేదా. లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతుని పాద పద్మల సేవ ఎత్త ఉంటుంది. సో కనుకనే లక్ష్మీదేవి కోసము నివాసం ఎవరు, కృష్ణుడు, నారాయణుడు. కనుకనే ఆ నారాయణ పేరు శ్రీనివాస. మనం శ్రీనివాస అని పేరు పెట్టుకుంటాం కానీ అర్థం తెలియదు. ఏదో పేరు పెట్టుకుంటే ఏమో మా అయ్య కడగ చెప్తాడు. నేను పెట్టుకున్నాను, మా అయ్య పెట్టినట్టు, మా అమ్మ పెట్టింది, నాకేం తెలుసు. కనుక శ్రీనివాస అంటే ఏంటి, ఎక్కడైతే శ్రీ నివసిస్తుంది, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అది శ్రీనివాసుడు. అది ఎవరు, కృష్ణుడు. అది నారాయణుడు. నారాయణుని వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివసిస్తుంది కనుకనే శ్రీనివాస అంటారు. సో నివాసం ఇంకొన్న పేరేంది, నికేతన. నివాస నికేతన అంటే ఒక ఆవాసం, ఒక ఇల్లు. సో కృష్ణుడు ఎవరు అంటాడు, క్వాహం, ఒకవైపు నేనున్నాను, అహం ఎవరిని, దరిద్రుణ్ణి, పాపిష్ఠుని. ఇంకోవైపు ఎవరు, కృష్ణుడు. ఎవరు, శ్రీనికేతన అంటే దరిద్రం ఒకవైపు, లక్ష్మి ఒకవైపు. ఇద్దరు మధ్య పోలికలు ఉన్నాయి, ఎవరు, రెండు అపోజిట్ మూలలు. దరిద్రం ఒకవైపు, ఐశ్వర్యం ఇంకోవైపు. కలితే రెండు మూలలు ఇవి కళ్యాణి విషయాలు. ఎందుకంటే కల ఇవి ఈ మూల ఇంకా ఈ మూల వస్తాయి పన్న కలదు. దరిద్రం ఒకవైపు, ఇంకోవైపు లక్ష్మి. ఏ విధంగా అయితే చీకటి ఇంకా వెళ్తురు కలిసే పన్న ఒక్క ఉంటే రేగ अंधेरा उजाला ఎందుకు, ఎందుకంటే ఇక్కడ సూర్యుడు వచ్చి ఇక్కడ వచ్చి ఉంటుందా అంటారు. ఇంకో పేరు అంటారు సరస్వతి ఇంకా అజ్ఞానం ఒకే ఉంటుందా. సరస్వతి ఎవరు, జ్ఞానం. ఏ విధంగా అయితే సరస్వతి ఇంకా అజ్ఞానం సరస్వతి ఇంకా అజ్ఞానం ఒకే ఉండదో, ఏ విధంగా అయితే చీకటికి వెళ్తారో ఒకే ఉండదో, అదేవిధంగా లక్ష్మి ఇంకా దరిద్రం ఎన్నడు ఒకే రాదు, ఒకే రాదు. ఎందుకంటే దరిద్రం ఉండదు, లక్ష్మి లేదు. లక్ష్మి ఉందంటే దరిద్రం ఉండదు. కనుక వాస్తవంగా ఈ రెండు కలిసినే కావు, వీళ్ళ మధ్యలో ఏం సమానం లేవు, పోలికలు లేవు, మ్యాచింగ్ లేదు. కానీ కూర్చోడు ఏమంటుడు, అయినప్పటికీ కూడా కృష్ణుడు ఏం చేసిండు, నన్ను గట్టిగా కవలించుకున్నాడు, అలుముకున్నాడు. ఇప్పుడు మీరు ఓన్రి మీ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి కలుపుతాడు మళ్ళీ, ఓ రాజ్
నీది బట్టి చేతి పడుతుంది పరిచయం ఏకైక చేయాలి. కానీ అతను కౌలుకోవాలంటే సంబంధం చాలా గట్టిగా ఉండాలా, సమానం ఉండాలా, మీరు ఆయనకు ఏమో లాభం ఉండాలి, మీకు హోదా ఉండాలి, అప్పుడు కౌలుకుంటాడు. కానీ ఇక్కడ కూర్చోడు దరిద్రుడు, కృష్ణుడేమో శ్రీనివాసుడు. ఏం మ్యాచింగ్ లేదు. అయినప్పుడు కృష్ణ వేషుడు కౌలుకున్నాడు. ఇది గుర్తు చేసుకోండి. కనుకనే నువ్వు ఏమి ఇచ్చిండు ఇవ్వలేదు ఆలోచిస్తాడు. ఏమొస్తుంది? నువ్వు వాసం కౌలుకున్నాడు. ఇదే గొప్ప. ఇప్పుడు ఉదాహరణగా ఇప్పుడు మీరు మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సత్సంగం పోయితే ఇంటికి పోతారు అనుకోండి. మంచి మీ ఇష్టం ఉన్న వంటకం వండింది భార్య, కానీ వండింది మీరు పోయేసరికి లైట్ బంద్ చేసుకొని పడుకున్నారు. తినకపోతే లేకుంటే వండింది కానీ మీరు పోయేసరికి ప్లేట్లు ఎత్తుతుంది, గ్లాసులు ఎత్తుతుంది, అడ్డీమంటే వస్తు ముఖ్యమా, అండిన వస్తు ముఖ్యమా, లేక ప్రేమకు అడ్డించడం ముఖ్యమా? ఏమంటారు? పెళ్ళయిందా? నేను చెప్తలేదు. అది సింపుల్ రైస్ నడుతుంది, పచ్చడి నడుతుంది, ఏం కర్రీ లేక పచ్చడి నడుతుంది. కానీ మీరు ఇంటికి పోయేసరికి ఆమె కూర్చొని ఎదురు చూసి మీరు అత్తగత్తనే మీరు కాలు కడుక్కునే లోపు ఆమె వచ్చి ప్లేట్ పెట్టి గ్లాస్ పెట్టి కూర్చుండని మీరు కూర్చున్న తర్వాత అడ్డిచ్చి అది బెస్టా, లేక ఎన్నో రకాల మీ ఇష్టమైన వంటలు అడ్డు పెట్టింది కానీ వ్యక్తి గుల్ పక్క పంట ముచ్చట పెడుతుంది, లేకుంటే వీళ్ళు పక్క పంట ముచ్చట పెడుతుంది, మొబైల్ ఆడుతుంది, కొంచెం వేయండి అది పెట్టగా వేసుకోండి. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కలపట్లేదు, ముచ్చట పెడుతుంది. ఇప్పుడే ముచ్చటది పట్టుకుంది, కొంచెం ఉప్పు అంటే అబ్బా వేసుకోరా కదా, ఇంత అండినా కానీ మళ్ళీ నాకు డిస్టర్బ్ అవుతున్నావు, పోయి వేసుకొని తీసుకురాదా అన్నదనుకో. ఎటు అన్నం అంటుందా? గుండెకు తృప్తి అనిపిస్తుంది, కడుపు నిండుతుంది. కడుపు తినేది బుద్ధి కదా, కడుపు అనిపిస్తుంది. అవును అర్థమే. ఉదాహరణ కృష్ణుడు కూర్చొని ఏమి ఇచ్చిండా లేదు అది ముఖ్యం కాదు, కౌలుకున్నాడు. మళ్ళీ ఎలాంటి మ్యాచింగ్ లేదు. అటువంటి పరిస్థితిలో ఆ కౌలుకోవడం దానికి చాలా విలువ పెరిగిపోతుంది. అవును, సమానమైన వ్యక్తి మధ్యలో ప్రేమ ఉంటే ఇంత అనిపించదు. కానీ ఎలాంటి సమానం లేదు, ఎలాంటి పోలిక లేవు, అటువంటి పరిస్థితులు కౌలుకోవడం అంటే ఆ కౌలుకోవడం విలువ ఇంకా 100,000 రెట్లు లెక్క పెరిగిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. సో కనుకనే జీవితంలో మనము వస్తు విషయాలు, ఈరోజు సమస్య ఏంటంటే జనాలు వస్తు విషయాలలో చిక్కిపోతున్నారు. కానీ ఆ వస్తు విషయం ఏ విధంగా వస్తుంది దాని విషయం ఆలోచన. వస్తు విషయంలో కడుపుండేది ఒకవేళ నిండుతుండొచ్చు, కానీ మనసు మాత్రం ఉండదు. మనసు ఎప్పుడు ఉంటుంది? ప్రేమతో నిండుతుంది. కనుకనే ఈరోజు జనాల దగ్గర అన్నీ ఉన్నాయి, ఎందుకు కొరువు లేదు, డబ్బులు ఉన్నాయి, మంచిగా ఉండదు, మంచి ఇల్లు ఉంది, బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అందమైన భార్య ఉంది, అందమైన భర్త ఉన్నాడు, మంచి పిల్లలు ఉన్నారు. కానీ వ్యక్తుల మధ్యలో సంబంధాలు లేవు. సంబంధాలు లేకపోయేసరికి ఏమవుతుంది? ఆ వస్తు విషయాలు ఆనందం కలిగేది ఎక్కడో ఖాళీగా ఉంటుంది, ఎక్కడో ఖాళీగా ఉంటుంది. ఆ తృప్తి అది ఉండదు. తినే వస్తువు తృప్తి ఉండదు,
దానివల్ల ఏమవుతారు? దానివల్ల వ్యక్తులు ఇంకా వస్తు విషయాలు వెతికే ప్రయత్నం. ఎందుకు? ఇప్పుడు ఉన్నలాగా ఆనందం వస్తలేదు, ఇంకా ఏదో ఒక విధంగా ఆనందం వస్తలేదు. ఇప్పుడు ఉన్న బండ్లకు ఆనందం వస్తలేదు కనుక దీనికంటే మంచి బండి కొనుక్కోవాలి. ఉన్న స్మార్ట్ ఫోన్ ఆనందం వస్తలేదు కనుక దీనికంటే హైయర్ వర్షన్. ఇప్పుడు సింపుల్ స్మార్ట్ ఫోన్ ఉంది, ఇప్పుడు నేను ఐఫోన్ కొనుక్కుంటాను. కానీ నువ్వు ఎంత కొనుక్కుని ఒక్కరు ఆలోచించాల్సింది, అది వస్తువు, అది వ్యక్తి కాదు. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ స్మార్ట్ ఫోను నీకు అడగది నీకేం బాధ ఉంది కుడతారు. కానీ నా అందుబాటులో వ్యక్తిని అడుగుతుంది. అందుబాటులో వ్యక్తి నిన్ను ప్రేమ కొద్ది ఎత్తిన చేదింపుతుంది. ఏమని చెప్పు. నీ స్మార్ట్ ఫోన్ అంటుందా, నీ బైక్ అంటుందా, నీ ఇల్లు అంటుందా, నీ నగలు అంటే, నీ బట్టలు అంటే అరుచుకుంటాయి. అరుచుకునేది ఎవరు? ఒక వ్యక్తి. కానీ వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, వ్యక్తితోనే అలాంటి సంబంధాలు కూడా ఉండాల్సింది. ఆ సంబంధంలో తృప్తి ఎత్తుంది, సంబంధంలో సంతృప్తి ఉంది, సంబంధంలో ఆనందం ఉంది, వస్తు విషయాలు కాదు. కనుక రేపు తల్లిదండ్రులు ఏం చెప్తారు? పిల్లలకు అన్నీ ఇస్తున్నారు, బట్టలు, చదువు, ఇది అది అది. క్రిమితులు అయినప్పటికీ పిల్లలు చెడిపోతున్నారు, అబ్బాయిలు చెడిపోతున్నారు, ఇంకా ముఖ్యంగా అమ్మాయిలు చెడిపోతున్నారు. వాళ్ళు కాలేజ్కి కూడా ముందే చెడిపోతున్నారు. ఎందుకు చెడిపోతున్నారు? అంటారు నా బిడ్డ చెడిపోయి, నా కొడుకు చెడిపోయి, ఇదైతుంది అదైతుంది. ఎందుకు? నేను ఏం తక్కువ చేసినట్టు ఇక్కడ వెళ్ళిపోతారు. నేను ఏం తక్కువ చేసిన కోసము నేను దినమంతా పని చేస్తున్నా, దినంతా నేను తినక చేయక నేను పొద్దున్న సాధన కష్టపడుతున్నా, డబ్బు సంపాదిస్తున్నా, మీకు మంచి చదివిస్తున్నా, మీకు మంచి బట్టలు ఇస్తున్నా, మీకు మంచి కాలేజ్ అడ్మిషన్ ఇప్పించినా, నేను ఇచ్చేస్తున్నా అచ్చేస్తున్నా. అది దుర్మార్గులు వాళ్ళకి కావాల్సినవి కావు. వాళ్ళకి కావాల్సింది మీ సమయం. పిల్లలకు మీరు ఇచ్చే వస్తువులతో పాటు కావాల్సినది కొద్దిగా సమయం కావాల్సింది. మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో అరుచుకోండి, వాళ్ళతో టైం గడుపుకుంటుంది. అప్పుడు వాళ్ళకి నిండుతుంది. మీరు ఇచ్చే వస్తువుతోని కొన్ని విషయాలు నిండుతుండొచ్చు, కానీ మనసు నిండది. ఆ మనసు సంతృప్తి లేకపోతే మనసు ఉన్నప్పుడు ఏమిటారు? వాళ్ళు బయట వెతుకుతారు, వాళ్ళు బయట వెతుకుతారు. అదే ప్రేమ కోసము బయట వెతుకుతారు. వాళ్ళు బయట సోపతులు ఎత్తుకుతారు, బయట అలవాట్లు ఎత్తుకుతారు, బయట చెడు సాంగతం ఎత్తుకుతారు. మీకు అట్లా పట్టి చెడిపోతారు. మళ్ళీ మా పిల్లలు చెడిపోయిండు. ఎందుకు చెడిపోయారు? ఆ సాంగత్యం కాదు, ఆ సాంగత్యం చెడగొట్టలేదు, నువ్వు ఆ ప్రేమ ఇవ్వలేవు. ఇంట్లో అవన్నీ దొరకలేదు కనుకునేవాడు ఆ విషయం బయట ఎత్తికిండు. ఇంకా బయట ఎవరు ఇస్తారో వాడు ఎంత చెడిపోయినా కానీ వ్యక్తి చెడిపోవచ్చు, కానీ నాకు కావాల్సింది ఇచ్చాడు కనుక నా వ్యక్తి నాకు ప్రియుడు అది ఫినిష్. నువ్వు ఏం చెప్పినా ఎత్తికుతుంది. అర్థం వేసుకో ఈ విషయం. ఇప్పుడు మీకు చెప్పదు, నేను చెప్తున్నా. ఇవాళ రేపు చాలామంది అంటారు నా భార్యకి ఇంకొంత సంబంధం ఉంది, నా భర్తకి ఇంకొంత సంబంధం ఉంది. అది ఇటువంటి కారణం అయిపోతుంది, విడాకులు అయిపోతుంది. కానీ కారణం ఏంటి? నువ్వు నీ భార్యకు కావాల్సిన సమయం ఇవ్వలేవు, నువ్వు నీ భార్య యొక్క అవసరాలు తీరలేవు. తమేం చేస్తుంది? బయట అవుతుంది. అలాగే భార్య కూడా భర్త అవసరాలు తీర్చాల్సింది. భార్య భర్త అవసరం తీర్చకుండా భర్త ఎత్తాడు వదిలించుకున్నాడు కొరలో చెప్పగా చెప్తున్నాను. ఈ జరిగే విషయాలు ఇది నేను చెప్పే విషయం కాదు. ఇది ఎందుకంటే మనం సమస్యలు చూస్తున్నాము, కానీ సమస్యల కారణం ఏంటి? ఏమంటారు? నేను నీకు బట్టలు చేయలేనా, నీకు నగలు చెప్పలేనా, నీకు ఇవి చేయలేనా, అవి చేయలేనా? అదేమంటది నాకు నీ బట్టలు నగలద్దు, నాకు నువ్వు కావాలి. అవును లేదా? అని భర్త అంటాడు. భార్య అంటది నేను నీకు అనిపెట్టలేనా, నేను ఇది చేయలేనా, అది చేయలేనా? భార్య ఏమంటది
భర్త ఏమంటాడు నాకు అవన్నీ వద్దు, నాకు నువ్వు కావాలి. సో కనుకనే సంసారం లోపల కానీ ఏ సంబంధం కానీ ఒక స్త్రీకి పురుషుడు టైం ఇవ్వకపోతే, ఆమె అవసరాలు తీర్చకపోతే ఆ స్త్రీ బయట ఎత్తుకుతుంది, ఇంకో పురుషుని ఎత్తుకుతుంది. ఆ పురుషుడు మరి ఆ వయసోడా, వయసు కానోడా, చిన్నోడా, పెద్దోడు చూడది అది కాదు. ఎందుకు చూద్దాం మేము ప్రపంచంలో పిల్లలు ఉన్న తల్లులు కూడా చిన్న చిన్న పిల్లలతో అలవాటవుతున్నారు. 18, 19 ఏళ్ళ పిల్లలు అలవాటుతున్నారు. పిల్లలు ఉన్న తల్లులు ఎందుకు? నేను జరిగే విషయం చెప్తున్నాను. ఇంకా పిల్లలున్న పురుషులు కూడా చిన్న చిన్న అమ్మాయిలు అలవాటవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇంట్లో నిండక. కనుకనే సంసారం కానీ సంబంధం కానీ ఒక్క విషయం గుర్తుంచుకొని, సంసారం సంబంధం ఇది వస్తు విషయంతో పైసలతో కాదు, ఇది వ్యక్తితో అయితే. ఇంకా వ్యక్తితోని ఆ ప్రేమ రావాల్సింది. ప్రేమ అందరికీ ముఖ్యం ఉంది, వస్తు విషయాలు. నాటి కాలంలో జనాల దగ్గర ఏం లేకుండేది, కిరాయికి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు అందరికీ పైసలు బాగానే. ఇప్పుడు మీరందరూ మీ పెళ్ళైనప్పుడు, ఈ అమ్మలందరూ పెళ్ళైనప్పుడు ఏం లేదు. ఇప్పుడున్న మీ కొండలో ఉన్న కొడుకున్న సుఖాలు ఉండేనా? ఎన్ని పనులు మీరు చేయలేరు, ఎన్ని బట్టలు వింటలేరు, ఎంతమంది కంటలేరు, ఎంత ఉండలేదు, ఎన్ని చూడలేరు. మరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు? కానీ మీరు ఇంట్లోకి వెళ్ళి బయట అడగబెట్టిర్రా? ఇంట్లోకి వెళ్ళి బయట అడగబెట్టిర్రా? లేదు. ఇదే సంసారం, ఇదే జీతం, ఇదే నా కర్మ అనుకొని వెళ్ళి తీసారు. అవును లేదా? భగవంతా ఇదే నేను ఏం చేస్తున్నానో ఇదే నా కర్మ అనుకొని తిట్లు వాడినా, దెబ్బలు వాడినా, ఏం చేసినా కానీ అత్త తిట్టింది, భర్త తిట్టిండు, అత్త కొట్టింది, భర్త కొట్టిండు, ఏం చేసి పని చేసుకోవడం వల్ల సంసారం నడిపిండు. కానీ ఇంకో ఆలోచన రాలేదు మనసులో. ఇప్పుడు ఏమనంటే ఇంట్లోకి బయట అడుగుతారు. ఒక మాట అంటే బయట అడుగుతుంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ప్రేమ లేదు, సంబంధం లేదు. అప్పుడు తిట్టిన చేసేది ఏముంటుంది కదా, అరుచుకుంటారు అయ్యో అని. ఇప్పుడు అరుచుకుంటుంది. సో కనుక చెప్పాల్సిన విషయం ఏంటంటే, జీవితాన్ని వస్తువు విషయాల మీద ఆధారపెట్టకండి. నేను బాగా వస్తువులుతున్నాను, బాగా డబ్బు సంపాదిస్తున్నా కనుకనే నేను బాధ్యత తీసిన కాదు. వస్తు విషయాల కంటే ఎక్కువ విలువైనది వ్యక్తి. నువ్వు నీ భార్య పిల్లలకు టైం ఇస్తున్నావు లేదా? నువ్వు నీ భార్య పిల్లలకు టైం ఇస్తున్నావా లేదా? నీ భార్య పిల్లలకు నీ పైసా అవసరం లేదు, ఎక్కువ పైసా కంటే ఎక్కువ అవసరం ఉంది నువ్వు అవసరం. నువ్వు అతను ప్రేమ కొద్ది మాట్లాడుతున్నావు లేదా? నువ్వు ప్రేమ కొద్ది అర్థం తీసి పైసలు వాడుతున్నావా? లేక ఇంట్లో నువ్వు 10 మంత్స్లో ట్రీట్ ఎత్తున్నావా? అలా కొంచెం కూడా విలువ ఇస్తలేవు. ఏమవుతుంది? ఆ భార్య ఇంకా పిల్ల ఎత్తుతుంది, బయట పురుషుని ఎత్తుతుంది. అది దానికి ఓతీయ మాట్లాడితే అటే వాడు ఎక్కుతుంది. ఇక కనుకనే కుచ్చేలునికి కృష్ణుడు ఏమి ఇచ్చిండు లేదు అది ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తుండు? నాకు ఏమి ఇవ్వకుండా కనీసం నాకు ప్రేమ ఒకటి ఏం చేసిండు, కౌలుకున్నాడు, అదునుకున్నాడు. సాల్, నాకు ఇంకేం అవసరం. ఆ వస్తు విషయం ఎంత అప్పుడేనో దానికంటే 100 కోట్ల రేట్లు ఎక్కడ వెళ్ళకుంది. కేవలము నన్ను కౌలుకుంటాడనే ఆలోచన ఆనందం వస్తుంది. ప్రేమ వస్తుంది మాకు కూడా. ఎప్పుడు వస్తాడో స్వామి, ఎప్పుడు వస్తాడో ఎదురు చూసుడు అవుతుంది మాకు కూడా స్వామి. అది ప్రేమ. ఏం నమ్ముతున్నప్పుడు అయితే ప్రేమ మీరు కూడా రావాలి. నేను కూడా ఒక నాకు మంచిగా ఉంటుంది. అయ్యో నేను పోకొద్ది కానీ మాకు ఎప్పుడు
ఫోన్ వస్తుందో ఎప్పుడు ఫోన్ వస్తుందో చూస్తూనే ఉంటాం. సో వస్తు విషయాలు కాదు, వస్తు విషయాలు కాదు, కావాల్సిన రోజు ఏంది ప్రేమ సంబంధం. ప్రేమ ఎందుకంటే ఆత్మది అవసరం అదే ఉంది, ప్రతి ఒక్క జీవాత్మ అవసరమే ఉంది, వస్తు విషయాలు కాదు. ప్రతి ఒక్క జీవాత్మ ఏం ఆలోచిస్తుంది, నేను ఎవరైనా ప్రేమించాలా, నన్ను ఎవరైనా ప్రేమించాలి. ఇది మన ఆత్మది ముఖ్యమైన అవసరం. అర్థం చేసుకోండి. ఐ వాంట్ టు లవ్ సమ్ వన్, ఐ వాంట్ టు బి లవ్ బై సమ్ వన్. ఇది ఆత్మ అవసరం ఉంది. ఆత్మకు వస్తు విషయాలు అవసరం లేదు. కనుక మనం ఆత్మలం కాబట్టి ఈ అవసరం తీర్చకపోతే నీకు సంతృప్తి ఉంది. కానీ మనం ఆత్మను జ్ఞానం లేకపోయేసరికి నేను కేవలం ఈ శరీరం అనేసరికి అవుతుంది. మనం కేవలము శరీరం ఒక అవసరాలు తీర్చేందుకు పడ్డాము. ఇక శరీరం అవసరాలు ఏమున్నాయి, ఆహార నిద్ర భయం అవుతుంది. ఆ పిల్లలు చెప్పండి ఏమవుతున్నాము. శరీరంతో అవసరం ఏముంది, ఆహార నిద్ర భయం ఇంకా మైతుంది. ఆహారం అంటే తినడు, నిద్ర అంటే పడుకోవడము, భయం అంటే తన సంరక్షణ ఏర్పాటు చేసుకోవడం, ఇంకా మైత్రుడు అంటే సంసార సుఖం. ఇది శరీరంతో అవసరం ఉంది, ఇది ఆత్మ అవసరం కాదు. శరీరంకి తిరుడు కావాలి, శరీరంకి నిద్ర కావాలి, శరీరంకి ఇవన్నీ ఏర్పాట్లు కావాలి, శరీరంకి సుఖం కావాలి, ఇంద్రియాల సుఖం. కానీ ఆత్మ ఇవన్నీ అవసరం లేదు. ఆత్మకు అవసరం ఉంది కేవలం ప్రేమ. కానీ ప్రేమ వ్యక్తిత్వం కాదు. ఇగో ఇక్కడ నిజమైన ఆత్మ ఇది కృష్ణుకు అంశం కాబట్టి ఎంతవరకు ఆత్మది సంబంధం కృష్ణుడు చెప్పేమో అంతవరకు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించు. అది కేవలము నీటిలోకి వెళ్ళి తీసి ఒక చేపను మెత్తటి పరుపు పడబెట్టింది. అలాంటి చాలా మంచి పరుపు ఉందిరా, నీళ్ళలో పరుపు మంచిగా మెత్త పెట్టి పక్కన చలికాలంలో హీటర్ పెట్టి బ్లాంకెట్ కప్పు చేపకు థ్యాంక్ యూ ఉంటుంది. దాని మెల్ల ఒక 20 గొలుసు పెద్ద రవాడా మొట్టపిల్ల పట్టుండ్రి, ఒక 10 కిలో మొట్టపిల్ల వేసుకొని దానికి మెత్తటి పరుపులో వండబెట్టి మీద మంచిగా దుబాయ్ది బ్లాంకెట్ కప్పి సౌదీది 10 తులాల బంగారం గొలుసేసి లేకుంటే ఆడి చేప ఉంటే మొట్టపిల్లకు పట్టుచీర కట్టి అది పన్ను వండబెట్టుంది. పట్టదు హాయిగా ఏమిటి ఇక్కడ చచ్చిపోయి ఏమైతుంది, కొట్టుకుంటుంది చటపట చటపట చటపట. అలాగే ఇప్పుడు మనందరి ఈ లోకం అందరి జీలో పరిచయాలు ఉంది. అందరికి రన్ను ఉన్నాయి, కానీ అందరూ చిన్నప్పుడు కొట్టుకుంటారు, ఎవరు స్థిరంగా లేదు. ఎందుకు? ఎందుకంటే చేప కావాల్సింది మెత్తడి పరుపు, బ్లాంకెట్, 10 తులాల గొలుసు కాదు, నీళ్ళు కావాలి. అవును. సో అలాగే ఆత్మ కావాల్సింది కృష్ణ చైతన్యం. ఎందుకు ఆత్మ కృష్ణకు అంశం కాబట్టి ఎంతవరకు ఆ కృష్ణ చైతన్యంలో ఆత్మ రాదో దిగదో అంతవరకు అది కొట్టుకోవడం మానేది. ఇంకా నడుతుంటుంది. కనుక చూడండి చుట్టుపక్కల, నేను ఎప్పుడు కాదు, మీ జీవితంలో మీరు చూసుకోండి, మీ చుట్టుపక్కల వ్యక్తులను చూసుకోండి, మీ పరిచయమైన వ్యక్తులను చూసుకోండి. ఎవరికి స్థిరం లేదు, మనశ్శాంతి లేదు. బార్ల సంఖ్య, వైన్ షాప్ల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? చికెన్ మటన్ షాప్ల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది నేను తింటే నేను తాగుతూ కొంచెం స్థిరపడతా. వాడు తాగుతూ ఎక్కువ ఏమంటారు, కొంచెం ఎందుకు స్వామి ఏం చెప్పాలా, టెన్షన్ బాగున్నట్టు అందరితో తాగుతున్న టెన్షన్ అవుతాయని పోతా టెన్షన్లు. అప్పుడుతో అనిపిస్తుంది టెన్షన్ పోయినాయని, అప్పటితో అనిపిస్తుంది కొంచెం మర్చిపోయినట్టు అని. కానీ సమస్యలను మర్చిపోతే సమస్యలు తొలగిపోతాయి. కళ్ళు మూసుకుంట సరే ఎవరు లేరు ఎవరు పిల్లట కళ్ళు మూసుకొని పాలవుతాడా ఏమిటి, నన్ను ఎవరు చూస్తుంది.
అది కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తున్నారంటే తెలుతారు, అది ప్రపంచం చూస్తుంది. అలాగే నేను సమస్యలు బాగున్నాయి అని ఇలా మద్యపానం చేస్తే సమస్యలు అవుతాయా? సమస్య అట్లా నిలబడి ఉన్నాయి ఈ చుట్టుపక్కల. మరి తెల్లారు ఏమవుతుంది? సమస్యలు ఇంకా పెరిగాయి. ప్రపంచం మీద బాగుంది సార్. ఇంకా తెలంగాణలో అయితే మద్యపానం అంటే ఫుల్ నడుతుంది. ఏమంటే నాకు ఇంట్లో ఉందంటే ఎందుకు దుఃఖం మీద రావాలి. దుఃఖం కోసం తాగుకు తప్పు కాదు, దుఃఖం పోయినట్లయితే. ఒకవేళ దుఃఖం పోయినట్లయితే నేనే చెప్తా తాగునని, కానీ పోతుంది దుఃఖము. డబ్బులు వాయ్, ఆరోగ్యం వాయ్, రాత్రి కక్కుడిని తాగి గొడవలు పెట్టుకుంటుంది, తెల్లారి పంచాయతీలా ఇక అందరికి ఇంపార్టెంట్ ఏంది? తెల్లారి భార్య ఏది మరి తింటే, రాత్రి ఏమని భార్య రాత్రి తాగత్తి పడితే ఏమన్నది ఎందుకు తెలుసు భార్యకు, బండి గేర్లు ఉంది ఏమన్నా అందనుకో అది బల కొడుతున్నాడు. కనుక భార్య కూడా ఏమన్నది సప్ల తీసి లోపల వాడుతుంది, తలుపు చెప్తుంది, అని మధ్యలో వాడుతుంది, తెల్లారి చాలుతుంది. ఇక ఈ తల పండుగగా ఉండకూడగా బుద్ధి లేదు, మాట్లాడేది చిగ్గులేదు, తాగి పడిపోతుంది, ఎట్లా బతుకుతావు పిల్లలు రాలేదు. ఈ మరి ఆ భజంతులు చాలు చేసరికి ఆ టెన్షన్ తట్టుకోలేక మళ్ళీ అవుతున్నాడు, ఇక మళ్ళా అక్కడి ఎక్కడ పోయినాయి బాధలు, ఎక్కువైంది. మరి తెలుతారా? మరి అది తెలుతారమ్మా? నేను ఇదే అడుగుతాను. చాలా మంది అప్పుడు టెన్షన్లు పోయడానికి మజత్తా తాగుతుంటారు. ఎక్కడుంది మరి అది చెప్పుడకు? టెన్షన్లు ఎక్కడ పోయినాయి, మజ ఎక్కడ అది చెప్పుడకు? నువ్వు అది ప్రూవ్ చేయు. ప్రతిరోజు నేను నీకు సప్లై చేస్తాను. నేను ఈ సత్సంగంలో గంట సేపు చెప్పే బదులు నేను అందరికీ ఒక సీసీ చెప్తాను తాగున్నది. కానీ నేను ఇవ్వను, ఎందుకు నాకు తెలుసు. సమస్యలు ఓడి దాంట్లో కాదు, సమస్యలు ఓడిది కేవలము మన సంబంధం కృష్ణుతో తెలుసుకుంటే. కనుకనే ప్రతి వారం మొత్తం చెప్తున్నాను ఇక్కడ. ఇంకా మీరు ఎత్తున్నారు ఎందుకు ఎత్తున్నారు? ఇప్పుడు మీకు నమ్మకం చేసి కనీసం ఒక గంట సేపు 10 గంటలు కూర్చుంటే ఆ గంట సేపు అన్న సమస్యలు అవుతాయి. కొంచెం మర్చిపోయాను. 1000 రూపాయల మంది ఏం పని చేయదో కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుంటే ఫ్రీగా పని అయిపోతుంది. కనుకనే మద్య మాంసంతో సమస్యలు పడేది కాదు. ఇంకా వీళ్ళు తింటూ తాగుతూ దేనికోసము? వాళ్ళందరూ అస్థిరంగా ఉన్నారు కాబట్టి. స్థిరం ఉన్నాడు కూడా తాగడు, మంచి స్థిరం ఉన్నాడు ఓడు తాగడు, ఓడు తినడు. ఇవన్నీ తాగుడు తినడు ఎవరు? అది ప్రూఫ్. సమాజం లోపల ఈరోజు తెలంగాణలో మద్యమి కేంద్రాలు పెరుగుతున్నాయంటే ఇంక నిన్న ఇక్కడ ఉన్నాయి బోర్డు పెట్టారు ఆ జయించాల గవర్నమెంట్ రేట్ల మద్యం అమ్మబడను అంటే ఏంటి? నువ్వు బయట కూడా పిలవతుంది, మా దగ్గర అగ్గలిస్తామని. గవర్నమెంట్ రేట్ల మద్యం అమ్మబడను అని చెప్తున్నాడు. నువ్వు గవర్నమెంట్ రేట్లు అమ్ము, బయట రేట్లు అమ్ము. తాగుతుండంటే వాడు స్థిరంగా లేడు, మంచి స్థిరం లేడు. కనుకనే చెప్పే విషయం ఏంటంటే మనసు స్థిరం ఎందుకు లేదు? ఎందుకంటే వానికి కావాల్సింది ఆత్మ, కావాల్సింది అంతలేదు. ఎందుకు? ఆత్మ ఇది కృష్ణ యొక్క అంశము. కనుకనే ఎంతవరకు అంశము. ఇప్పుడు ఉదాహరణము ఏలుంది, ఏలింత ఓసి పారేసాను అనుకో, ఏళ్ళు నేను ఓసేసాను అనుకో, ఏమైనా వెళ్ళుందా? దేని వరకు ఏలు? దేని వరకు ఏలు? ఏమైనా చేయగలుగుతుంది ఇది ఏలు? ఏం చేయలేదు. ఇది కేవలం ఒక మాంసం, ఒక బొక్క ముక్క అంతే. కానీ అదే ఏలు ఈ శరీరంతో కనెక్షన్ ఉంటాయి. ఏలు ఈ శరీరంతో సంబంధం ఉంది కాబట్టి ఏమవుతుంది? ప్రపంచాన్ని నష్టం చేయొచ్చు. ఒక కట్టుతుంది అటం బాంబు మీద ఒక కట్టు పెట్టిందనుకో, ఒక ఏలు బట్ట వస్తున్నావా ఏంటిది? బ్లాస్ట్ అయిపోతుంది. అంతెందుకు
కుటుంబంలో లోకంలో ఒక వ్యక్తి ఇట్లా ఏం చూపెట్టది మన టెంపరేచర్ మన పాడ పెరిగిపోతుంది ఏంద్ర ఏం చూపెడుతున్నారు అని అది పవర్ ఉంది ఏళ్ళ ఎందుకు ఈ ఏళ్ళంతా పవర్ ఎట్లా వచ్చింది ఎందుకంటే ఈ ఏలు ఈ శరీరంతో కనెక్టే ఉంది ఈ ఏది సంబంధం శరీరంతో కాబట్టి దీని ఏళ్ళు అంత శక్తి వచ్చేసింది అలాగే ఆత్మది సంబంధం ఎంత దృష్టిందో కాదు అందరికీ ఈ ఆత్మ దేని కలుగుతుంది కానీ మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ జీవనము మళ్ళీ కృష్ణ చేసుకున్నాము ఎన్నో సాధించాలి కనుకనే ఈ విషయం అర్థం చేసుకోండి మీకు చెప్పాల్సిన విషయం ఏంటి వస్తు విషయాలలో ఆనందించకండి ఎందుకంటే వస్తు విషయాలలో మనకు ఆనందం ఇచ్చే సామర్థ్యము లేదు ఎందుకంటే అందులో చైతన్యం లేదు ఇంకా ఆత్మ ఇది జడ వస్తువు కాదు ఆత్మ ఇది చైతన్యంతో కలిగి ఉన్న చైతన్యమే ఆత్మ యొక్క లక్షణము ఒక శవంలో ఇక మన మీద తేడా ఉంది ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తే మీరు నవ్వుతుండ్రు శవాలో పోయి చెప్పిననుకో నవ్విందనుకో శవం నవ్విందంటే మీ పరిస్థితి ఇప్పుడు మీరు అందరూ నవ్వుతున్నారు ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఏంటన్నా చనిపోతే పోతా కదా కొడుకులు బిడేలు వాళ్ళు చెప్తారు అమ్మో బాపు లేవే లేవే పోతివే లేవు లేవంటారు నిజంగా లేచింది అనుకో ఆలోచించండి బాపు నిజంగా లేచిండు అనుకో ఉంటారు ఎంత స్పీడ్ వచ్చిండ్రో దానికంటే 100 స్పీడ్లో మారైపోతాడు మొయ్యంగా అయితే శోమన్ అనుకో ఎండ బాగుంది గ్లాస్ నీళ్ళు అని లేదు అనుకో అరే కొడలో నీళ్ళు ఇరనుకో ఏదో పరిస్థితి కాదు నాకే ఆలోచి భక్తిగా చచ్చిపోయారు కదా లేవరే కొందరు గుండె కంసర్ ఉంటే పాడేసుకోవాలి వీని తీసి బాధెక్కి పడుతుంది అంటే చెప్పేసి ఏంటంటే ఎంత నాటకాలు ఏడు సంటే ఎంతో నాటకాలే ఫుల్ నమ్మకం ఉంది ఏంది లేవడని అవ్వ లేవే బాపు లేవారు ఒకసారి అయితే పోయినా అలా బాగా చెప్తుంది లేవు సాయంత్రం అయింది నీ ఛాయ్ తాగే టైం అయిపోయింది లేవు ఛాయ్ తాగు లేవని నాకు సాయంత్రం బజ్జీలు చేయమని చెప్తుంటే నాకు ఛాయ్ అని చెప్తుంది ఇక నేను ఛాయ్ చేసినా లేవు అంటుంది అది నిజంగా మా నిజంగా అది మరి ఛాయ్ చేయాలి ఇప్పటి వాళ్ళు ఏమి పెడుతున్నారు స్వామి ఇప్పటి ఒక అవి చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ నాటకంతో నడ జీవితం శవం మనుషులు ఇప్పుడు చెప్పినట్లు మనుషులు ఇప్పుడు బతుకున్నారు కానీ శవంలా ఉన్నారు ఎందుకు ఇక్కడ చైతన్యం లేకుండా అయిపోయింది ఒక వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడుతుందంటే మనకి తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి బతువాడు ఏమిప్పుడు ఫోటో వీడియో తీసి పెడుతుండు అన్ని గ్రూపులు వస్తున్నాడు అరే ఫోటో హాస్పిటల్ తిరుగు
ప్రేమ సంబంధాలు లేవు, ఆ చైతన్యం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఆ చైతన్యంకి మూలమైన కృష్ణుతో సంబంధం లేదు. ఇదే కారణం. మన చైతన్యం కోల్పోతుంది. ఒక వ్యక్తికి బాధ అనిపిస్తుందంటే ఊళ్ళో చెప్తున్నారు, అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, రాకపోతే 500 రూపాయలు జుర్మానా మైక్లో వచ్చిన తర్వాత ఆ జుర్మానా పెట్టడం పోతుండ్రు. మళ్ళీ ఇంకా పోలీసు కూడా లేచిందా, లేవటిరా, డబ్బులు కొడుతుండ్రా, ఏడాది చేయరు. ప్రపంచం మీద దేవుడే పాడైంది, చెప్పేదానికి నేర్పించింది. ఎందుకంటే సంబంధం లేదు. మనిషికి మనిషి ఏదో పోవాలని. ఎందుకు సంబంధం లేదు? మనిషికి మంచి సంబంధం ఎందుకు లేదు? మంచి సంబంధం కృష్ణుతో లేదు. ఇప్పుడు ప్రభుపాద చెప్తారు కదా, ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నువ్వు నా సోదరువి, నేను నీ సోదరు అని. ఇప్పుడు ఈ పుస్తకాలు రాస్తారు ఇట్లా ఫస్ట్ పేజీలో, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లెడ్జ్ కదా, కలికి వస్తుంది. ఎవరు తెలుగు వస్తుంది? ప్రతిజ్ఞ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రతి ఒక్క భారతీయ నాగరికుడు నా సోదరుడు, సోదరిక సోదరి. కానీ కేవలం చెప్పేది కదా. ఇప్పుడు మీరు నాకు సోదరు కావాలంటే ఏం జరగాల్సింది? ఏముంటే మన సోదరులం అవుతాం? కేవలము ఓ సోదర రాట అయితే మన సోదరులం. మీ తండ్రి నా తండ్రి ఒక్కడే ఉంటే సోదరులం అవుతాం. అవును, అందరూ అవుతాం అయితే మా సోదరులు. మీ తండ్రి నా తండ్రి ఒక్కడు ఉంటేనే మనం సోదరులు చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోవచ్చా? నేను చెప్పైతుందా? సో కనుకనే ప్రతి ఒక్క భారతీయుడు నాకు సోదరికి సోదరు అంటే చెప్తే కాదు అది. మనం అందరము సోదరులము. మీరందరూ నాకు సోదరులే, మీరందరూ నాకు సోదరులే. ఎందుకు? ఎందుకంటే మీరు కానీ మీరందరూ కృష్ణుని యొక్క అంశం, నేను కృష్ణుని యొక్క అంశం. మీ తండ్రి కూడా కృష్ణుడు, నా తండ్రి కూడా కృష్ణుడే. కనుక మనం అందరూ సోదరులు. ఇది నిజమైన సోదర ఇంకా సోదరి భావం. ఏంటి? నేను కృష్ణుని యొక్క అంశం. శరీరము కాకపోవచ్చు, కానీ శరీరం ఏంటి? ఇది అనిత్యమైనది. ఇలా ఉంది రేపు ఉండదు. అవును కదా? శరీరం ఇలా ఉంది రేపు ఉండదు, కానీ ఆత్మ నిత్యమైన. ఆత్మ ఎప్పుడు ఉంటుంది? ఎందుకు? ఎందుకంటే ఆత్మ కృష్ణు ఒక అంశము. కృష్ణుడు నిత్యుడు, కనుక ఆత్మ కూడా నిత్యమైనది. కనుకనే చెప్పే విషయం ఏంటంటే, ఎంతవరకు మనం కృష్ణుతో సంబంధం చేసుకోమో అంతవరకు మన మధ్యలో ప్రేమ సంబంధాన్ని ఉండదు. కృష్ణ చైతన్యం లేకపోతే వాస్తవంగా ఏం చైతన్యం లేదు. ఇక లేకపోతే ఏమవుతాము? మనం వస్తు విషయాలు చెప్తుంది. ఇక ఇది ఉంటే బాగుండు, ఇల్లు ఉంటే బాగుండు, కారు ఉంటే బాగుండు, స్మార్ట్ ఫోన్ ఉంటే బాగుండు, ఐఫోన్ ఉంటే బాగుండు, నాకు బట్టలు ఉంటే బాగుండు, నాకు లగాలు ఉంటే బాగుండు. కానీ అన్ని ఉన్న పరిస్థితి ఏముంది? నీలాగా నీకు దారుణంగా ఉంది. ఎందుకంటే నీకు లేవని నేర్పుతున్నావు, వాడు ఉన్నోడు ఉండి నేర్పుతున్నావు. లేనో లేకెడితే ఒప్పుకోవచ్చు, అయ్యో లేదని కొడుతున్నాను. మరి ఉన్నోడు లేనోడు ఎక్కి ఎడుతుండు. ఈ మాట ఈ సామెత ఎందుకు వచ్చింది? లేనోడు లేకెడుతున్నాడు తెలిసాను. ఎందుకంటే లేనోడు కానీ ఉన్నోడు కానీ ఎంతవరకు కృష్ణతో సంబంధం లేదో అందరూ ఏడ్చుడే. ఇది నిజమైన తాత్పర్యం. కనుకనే నాకు లేకపాయని ఏడ్చు బదులు ఏం లేకపోయినా ఏడాలి? కృష్ణుతో సంబంధం లేకపోయినా ఏడాలి. వస్తు విషయాలు లేవని ఏడద్దు. ఎందుకంటే ఉన్నప్పుడు ఏడుతుండు. రేపు నీకు ఆ వస్తు విషయాలు వస్తే నువ్వు ఏడవవు అని ఏం గ్యారెంటీ ఉంది? నీ బాధ తొలగిపోని ఏం గ్యారెంటీ ఉంది? ఏదో నీ చుట్టుపక్కల ఉన్నోడు వాడు కూడా ఏడుతుండు. రేపు నీకు వచ్చిన నువ్వు కూడా నీ పరిస్థితి ఏడ్చు తప్పది. ఇక లేక ఏడుతున్నావు, రేపు ఉండి ఏడుతావు. ఇలా పెళ్ళి అయితే ఏడుతున్నావు, రేపు పెళ్ళి ఎందుకు చేసుకుని ఏడుతావు. ఏడుచుడు ఖాయం ఉంది.
నీ మీద ఉంది. పెళ్లి చేసుకుని ఎడతావా ఇక పెళ్లి చేసుకుని ఎడతావా? కానీ ఇప్పుడు కారణం ఏమిటది? పెళ్లి చేసుకుని బాగుంటుంది, పెళ్లి చేసుకుని బాగుంటుంది, పెళ్లి చేసుకుని బాగుంటుంది, పెళ్లి చేసుకుని బాగుంటుంది నీకు అనిపిస్తుంది. తర్వాత ఎందుకు వేసుకుంది ఓడిచ్చిన సంబంధం ఓడి సంబంధం ఇచ్చిండు లా తిడతావు. నువ్వు చేసుకున్నట్టే సంబంధించి వాంత. కనుకనే వస్తు విషయాలను చెప్పే ఒక్కడే చెప్పలేదు. ఇవన్నీ చెప్పే ఉద్దేశం ఒకటి ఉంది. వస్తు విషయాలల్లో ప్రేమ ఎక్కకుండా అంటే వస్తు విషయాలలో ఆనందం ఎక్కకండి. ఎందుకంటే వస్తు విషయాల్లో మనకు ఆ సంతృప్తి ఆనందం ఇచ్చే సామర్థ్యము లేదు. ఇది కుచలతో నేర్చుకోవచ్చు. కుచలుడు నాకు కృష్ణుడు ఏమి ఇవ్వకపోయినా ఎడతాడు. ఎంతో ఆనందపడుతుండు. నన్ను ప్రేమ కొద్దీ కలుపుకున్నాడు, నన్ను ప్రేమ కొద్దీ అలుముకున్నాడు. ఇది ఆలోచించి ఎంతో ఆనందపడు. అదేవిధంగా మనం కూడా కృష్ణునికి ఇది ఇవ్వకపోయా, కృష్ణుడు అది ఇవ్వకపోయా, కృష్ణునికి ఏం చేస్తలేడు, కృష్ణుడు నాకు బాగా తోలుతలేడు, కృష్ణునికి ఇల్లు పట్టుతలేడు, కృష్ణులకు ఇజ్జతలేదు అని ఆలోచించే బదులు అరే కనీసం నేను ప్రతి వారము కృష్ణుడు రప్పించుకుంటుండు, తన విషయము వినే అవకాశం ఇస్తుండు, కనీసం వారం రోజులకు కృష్ణుడు తన ప్రసాదం ఇస్తుండు, కృష్ణుడు తన భక్తుల సాంగత్యం ఇస్తుండు. ఇవన్నీ ఏంది? ఈ సత్సంగం ఏంది? ఈ శ్రవణం ఏంది? ఈ కీర్తనం ఏంది? ఈ ప్రసాదం ఏంది? ఇది కృష్ణుడి ఒక ప్రేమ ఆలింగన. ఇది మర్చిపోకుండా ఇట్లా కూడా కృష్ణుడు ప్రత్యేకించి బయటగా చలుముకోవాలి. కృష్ణుడు తన భక్తుని పంపిస్తుండు. ఇది కృష్ణుడు ఒక ఆలింగన. కృష్ణుడు తన విషయం మనకు వినే అవకాశం ఇస్తుండు. ఇది కృష్ణుడు ఒక ఆలింగన. కృష్ణుడు తన నామం మనకు మన నోటి నుండి పలికిపిస్తుండు. ఇది కృష్ణుడు ఒక ఆలింగన. కృష్ణుడు తన ప్రసాదాన్ని మనకు అవకాశం ఇస్తుండు. ఇదేంటి? ఇది కృష్ణుడు ఒక ఆలింగన. కనుకనే కృష్ణుని ఆలింగనతో సంతృప్తి పడాలి. అంతకన్నా మించేది లేదు. ఉంది కాదు, లేదే లేదు, ఉంటుందేంటి. కానీ మనం తెలుసుకోవాల్సింది అంతకన్నా మించింది ఏం లేదని. మన సమస్య ఏముంది? మనకి ఇంకా నమ్మకం కలుగుతలేదు. మనకు ఉంది కానీ అది ఉంటే బాగుంది, ఇల్లు ఉంటే బాగుండు, బండ్లు ఉంటే బాగుండు, బిజినెస్ ఉంటే బాగుండు. ఇది ఉంది కానీ ఇది మన సమస్య. ఈ కని మన సమస్య ఉంది. ఎప్పుడైతే కని పీక్ పారుతాము పెద్ద చేసి పెట్టి, ఈ కని మనము మొత్తం ఏమి 10 ఫీట్ వాడుతున్నాము లోపట్ల, మీద మీద లేదు కని. మీద మీద ఇంట్లో అది ఏమవుతుంది? దాన్ని కదిలేసి తీయచ్చు. కానీ కని భూమి మీద 1 ఫీట్ పడుతుంది, భూమి లోపల ఎంత ఉంది? 10 ఫీట్లు ఉంది. ఫీట్ పడే ఇట్లా అంటే వెళ్తా అనుకున్నాము. నువ్వు జీతం ఇట్లా అని వెళ్తుంది, నీ చేతితో వెళ్ళదు. నాకు పెద్ద పువ్వులింగ్ పెట్టాలి. ఏదో చేసి పెడితేనే ఏమవుతుంది? దెబ్బకు తీసి పడుతుంది. ఈ పెద్ద పువ్వులింగ్ అంటే ఏంటి? ఇదే సత్సంగం. ఇంకా ఈ సత్సంగంలో కృష్ణ కథ, కృష్ణ కీర్తన్, కృష్ణ ప్రసాదం ఏమవుతుంది? ఇది ఆ కళ్ళను పీకి పారుతుంది. అప్పుడు మనకు నమ్మకం కలుగుతుంది. ఎస్, దీని మించి కూర్చొని నమ్మకం కలిగిందో, ఆ నమ్మకం ఎంత ఆనందం కలిగించిందో మనకు కూడా నమ్మకం కలుగుతుంది. ఇంకా మనకు కూడా అంతే ఆనందము వస్తుంది. అప్పుడు దగ్గర ఉన్నాయా లేవా, నేనేమున్నా ఏం లేను ఏం అదేం సంబంధం ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే అప్పుడు మాకు తెలుసు నేను కృష్ణుడిని, కృష్ణుడు నావాడు. అంతే. ఇప్పుడు మీ దోస్తు అడిగానా? ఇప్పుడు మీ దోస్తు కాసు చిన్నప్పటి నీ దోస్తు రేపు ఎమ్మెల్యే అయిన అనుకో, మంత్రి అయిన అనుకో, చీఫ్ మినిస్టర్ అయిన అనుకో, నువ్వు చూడదు. ఎందుకు మీకు తెలుసు? ఏ అవసరం ఉన్నా, నాకు ఏ పనున్నా కానీ నాకు ఫామ్ నింపే అవసరం లేదు. 6 గంటలు లేదు. 6 గంటల ఫామ్ ఎవరి కోసం ఉంది? సర్వసాధారణ జనుల కోసం. కానీ సంబంధం ఉంటే అవుతుంది ఫామ్ నింపకుండా కానీ అన్నీ వచ్చేది సంబంధం అయితే.
అలాగే కృష్ణుడు గారు అనంతపురి బ్రహ్మాండ నాయకుడు, దేవాదేవుడు లక్ష్మీపతి. అతనితో సంబంధం చేసుకున్న తర్వాత మనకేం లోటు ఉంటుంది. కనుకనే ఈ సత్సంగం మనకు అవకాశం కల్పిస్తుంది. ఈ శ్రవణము కృష్ణుడి విషయం విడు మనకు అవకాశం కలుగుతుంది. సో అందులో సంతృప్తి పడండి. ఇప్పుడు దీని నుంచి నేను లేదు. ఇప్పుడు అట్లీస్ట్ మనం విని నమ్మకం కల్పించాల్సింది. తర్వాత విన్న విషయాలను ఆచరిస్తే మనకే నమ్మకం కలుగుతుంది. అవును, దీని నుంచి లేదు. భగవంతుని విషయము వినడము, భగవంతుని నామం జపం చేసినాము, ఇంకా భగవంతుని భక్తుల సాంగత్యము, ఇంకా ప్రసాదం తప్ప ఇంకేం లేదు. సో కనుకనే ఇందులో ఆనందం ఎత్తుకండి, ఇందులో ఆనందం ఎత్తుకండి, దీంతో ఆనందపడండి. వస్తు విషయాలు ఎత్తకండి. వస్తు విషయాల్లో లేదు, అదో ఇస్తే సమర్థం కూడా లేదు. అదేదో కొంచెం వచ్చామంట పిల్లలు ఇల్లైంది ఇల్లైంది, జాబ్ వచ్చింది, ఓ కారు వచ్చింది అంతే. కారు వచ్చిన తర్వాత దానికి మొదటిసారి సర్వీసింగ్ తీసుకపోతే, పెట్రోల్ బంక్ తీసుకెళ్తే అలా బిల్ రిపోర్ట్ ఏర్పడుతుంది. అవి ఎన్నుకుంటున్న కారు అని పిల్లలు బాధపడతాము. పిల్లలు పుట్టిన తర్వాత పిల్ల కాడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ బిల్ వింటే అప్పుడు లేదు బాగుండదు. అన్నీ అట్లా ఉన్నాయి. అన్నిట్లో సమస్య లేదు, కేవలము కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇందులో ఆనందం ఎత్తుకండి. ఇందులో ఇందులోనే ఆనందం ఉంది. మిగతా ఇందులో కూడా ఆనందం ఉన్నది లేదు. అందులో కేవలం ఆనందం యొక్క ఏమట్లా ఫీలింగ్ ఉంది అంతే, కానీ లేదు. అనిపిస్తుంది ఉన్నట్టు. రోడ్డు మీద ఎండాకాలము నీళ్ళు అనిపిస్తుంది, అంటే రోడ్డు డ్రైవ్ చేసినప్పుడు ఓ నీళ్ళు పెద్ద అనిపిస్తుంది ఉందా నీళ్ళు. అది కేవలము ఆ డాంబర్ మీద సూర్యుని కిరణాలు పడి కొంచెం మెర్చి అట్లా అనిపిస్తుంది నీళ్ళు ఉన్నట్టు. అలాగే మన మనసు అట్లా సృష్టిస్తుంది. ఇందులో ఆనందం ఉంది, ఇందులో సుఖం ఉంది, ఇందులో, కానీ వాస్తవంగా ఇందులో లేదు. ఉంది కేవలము ఇందులో లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీల ప్రభుపాదికి జయ.